ఇప్పుడు బీజేపీ ఏమాత్రం జూనియర్ పార్ట్నర్ కాదు. ఒకటి తమిళనాడులో తాజాగా అంటే ఎంపీ ఎలక్షన్లకు వచ్చిన ఓట్స్ పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుతున్నాం. సరే 2021లో కొంత దెబ్బతింది అనుకోండి. కానీ ఇవాళ మళ్ళీ మీ పార్టీ అధినేత విషయానికి వస్తా. పవన్ కళ్యాణ్ గారి రోలు తమిళనాడులో అంటే ఇంకా అది కొంచెం మొన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కానివ్వండి, అంతకుముందు వరుసగా ట్వీట్లు కూడా చూశాను నేను ఇవాళ. అంటే ఆయన ప్రత్యేకంగా తమిళనాడు మీద స్పెషల్ ఫోకస్ చేశారు. లేదా వారికి ఉన్న బీజేపీ సాన్నిహిత్యంతో మరి బీజేపీ మొత్తానికి తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారిని ఏమిటి ప్రత్యక్షంగా వాడుకోవడానికి అయితే లేదు, జనసేన డైరెక్ట్గా కూటమిలోకి వెళ్ళి కలవాలి. మరి ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా కలిసి ఉంది. ఈక్వేషన్ ఏమైనా బ్రేక్ చేస్తారా? ఈక్వేషన్ ఏ బ్రేక్ అవ్వదు. అంటే మీరు బ్రేక్ చేస్తారా? అలా కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వేరువేరుగా ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రంలో మారుతూ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటుంది. అలాగే తమిళనాడుకి వచ్చేటప్పటికి బీజేపీ అన్నాడీఎంకి కలిసి ఉండొచ్చు, రేపు దానికి టీవీకే కూడా కలిసి ఉండొచ్చు, విజయ్ గారి పార్టీ కలిసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆయన ప్రభావం ఉంటది కాబట్టి ప్రాబ్లం ఉంది. విజయ్కి ముఖ్యమంత్రి సీట్ కావాలి. అంటే పవన్ కళ్యాణ్ అంటే త్యాగం చేసి ఆయనకి రాష్ట్రం కావాలి, నాకు జగన్ ఓడించాలి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఇప్పుడు అది ముఖ్యమంత్రి సీట్ కావాలి. అలాగైతే విజయ్ గారికి నేను అంత తెలియతక్కువగా నేనేం అంచనా వేయట్లేదు. అతను ఇందాక పెద్దలు చెప్పినట్టు 5%, 6%, 10%, 20% పక్కన పెట్టి అతను పోటీ చేయడం వల్ల ఎవరికొక లాభం ఎవరికొక నష్టం జరుగుద్ది. కానీ ఆ లాభం డిఎంకేకే జరుగుతుంది అనేటువంటి వచ్చిందనుకోండి, అతనికి డిఎంకేనే గెలిపించే పరిస్థితి వస్తే ఇతను పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎముకబుల్ గా మన గ్యారంటీ అతను కానీ మన ఎన్టీకే సిమాన్ కానీ ఎవరికి నష్టం చేస్తారు, ఎవరికి లాభం చేస్తారు అంటే అదే రాష్ట్రం వాళ్ళు కూడా రాష్ట్రం గురించి ఆలోచించి ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టుగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి, పాత విషయాలు గతాలో మర్చిపోయి అక్కడ డిఎంకేని ఓడించాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక ప్రణాళిక పెట్టుకుంటే సీట్లు సర్దుబాటు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి అక్కడ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు, అన్ని రకాలుగా రాజకీయాలు ఏముండవు కదండి. పుల్లారావు గారికి తెలియదు ఏం కాదు. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు. గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికి ఇప్పటి వరకు సనాతన ధర్మం అనేటువంటి విషయం మీద వీటి విషయం మీద రాజకీయ పార్టీల నాయకులు ఎవరో కూడా మాట్లాడడానికి కూడా సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే అది మాట్లాడితే కొన్ని వర్గాలు దూరం అవుతాయేమో అనేటువంటి భయం బ్రేక్ చేశాడు ఆయన. ఈ రోజు అదేనా మొన్న ఈ మధ్యకాలంలో తమిళనాడు కూడా ఆయన సొంత పర్యటనకి వెళ్ళాడు. ఆయన గుళ్ళు గోపురాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయనకి ప్రజాదరణ ఖచ్చితంగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ప్రజాదరణ ఉంది. దాన్ని నేను అనుకోవడం బీజేపీ నాయకత్వం ఉపయోగించుకుంటుంది. అసలు అంటే ఆయన వెళ్ళిన దాన్ని కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే ఇది లేదు, ఆయన పర్యటనని బీజేపీ తమిళనాడులో ఆయన పెనిట్రేట్ చేయడానికి చేయించిన పర్యటన వ్యక్తిగతంగా మొక్కులు కూడా అలాగే చేశారు. ఏంటంటే తమిళనాడు ప్రజలు ఋషి గారిని అనుకోవడం, తమిళనాడు ప్రజలు కూడా ఎప్పుడు ఇటువంటి సెంటిమెంట్ రాజకీయాలైనా మన రాష్ట్రంలో కూడా ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అక్కడ డెవలప్మెంట్ ఓరియంటెడ్ అంటే డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. డెవలప్మెంట్ ఓరియంటెడ్ అంటే వాళ్ళు ఒకటే నేను అనుకోవడం అండి ఋషి గారు, వాళ్ళ మాతృభాషకి ఇబ్బంది కలగనంత కాలం వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. వాళ్ళ భాషకు కూడా ఇబ్బంది కలిగితేనే వాళ్ళ విధమైనటువంటి అక్కడ ఓవర్ రబ్ చేయనంతసేపు ప్రాబ్లం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళకి ఏముండదు, వాళ్ళ భాష మాట్లాడుకుంటారు. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఢిల్లీలో చదువుకుంటున్నారు, ఐఏఎస్ ట్రైనింగ్ అవుతున్నారు, రకరకాల లేకపోతే విదేశాలు వెళ్తున్నారు. అప్పుడు హిందీ కాదు ఇంకా 2-3 భాషలు నేర్చుకోవాలన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుంది. అటువంటిప్పుడు దానికి ఒక పరిమితులు విధించేటువంటి అవకాశం గతంలో జరిగినాయి. ఇప్పుడు అది జరగదు. గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత విద్యార్థి అంత చదువుకునేటువంటి ముందుకెళ్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా 2-3 లాంగ్వేజ్లు చదువు నేర్చుకుంటేనే మనకి లాభం కలుగుతుందనే విషయం వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా మీకు. ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త నష్టపోయింది కూడా సరైన హిందీ రాకపోవడం వల్లే. పుల్లారావు గారికి బాగా తెలుసు. అక్కడ ఢిల్లీ వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే అయితే తెలుగు లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలి తప్ప హిందీలో మాట్లాడే అవకాశాలు తక్కువ మంది. వాళ్ళేమో వినరు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏమో హిందీలో మాట్లాడరు లేదా మాట్లాడలేరు, మోడీ గారు అమిత్ షా గారు హిందీలో చెప్తే గానీ వినరు అనేవారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ నాయకులు ఏం చేసేవారు, వాళ్ళకి కొత్త హిందీ కథ ఉర్దూ కలిపి అక్కడ ఏదో మేనేజ్ చేసుకోగలిగేవారు. అంటే ఇది కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. కొత్త వివాదం అవుతుంది. ఎందుకంటే నిన్నే అసెంబ్లీలో సీతక్క వర్సెస్ అక్బరుద్దీన్ జరిగింది. నాకు ఇంగ్లీషు హిందీ రాదు, నీకు నేను చెప్పింది నీకు అర్థం కాదు. అదే అంటే బలవంతంగా ఇంపోజ్ చేస్తే ఎవరైనా కూడా ఆఖరి తెలివారు కూడా తెలుగు భాషని మాతృభాషని చంపేసి ఇతర భాష నేర్చుకోమని చెప్తే ఎవరు ఒప్పుకోరు. మాతృభాషని కాపాడుకుంటేనే ఇతర భాష నేర్చుకోమని చెప్పే విధానాన్ని ఎవరైనా హర్షిస్తారు. తిరుపతిరావు గారు మొత్తానికి సరే తలుపులు ఒకటి ఏ రాష్ట్రంలో అయినా మీరు తలుపులు వేసామని చెప్పినా పూర్తిగా వేసినా చిన్న ఓపెన్ పెడతారు ఆ గడి